బకెట్ పెట్టి కూర్చుంటాడు కుర్రాడు, వాటర్ వేస్తాడు, ఓ చొక్కరాను ఓ చొక్కాగను, ఓ చొక్కరాను ఓ చొక్కాగను, ఇలా వస్తే విసుగ్గా ఉంటుంది. ఆ పైనుంచి కిందకి సెలయేరు ఉందిట, దబ ప్రవహిస్తోంది ఏకంగా. ఆ ప్రవాహం ఎలా ఉందిట, పైగా శబ్దం మృదంగా మధ్యలో వాయించిన శబ్దం అన్నమాట. ఆ శబ్దం వినపడుతోంది. ఎప్పుడు కూడా సెలయేళ్లు కిందకు వస్తూ ఉంటే మీరు చూసి ఉంటారు, కేదారంలో ఆ మందాకిని ప్రవాహం, బదరీ దగ్గరికి వెడితే అలకనంద ప్రవాహం, ఆ ప్రవాహం దబ్బ ప్రవహిస్తూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, తెల్లని నొరగ కొక్కుంటూ వెళ్ళిపోతాయి. చల్లని నీళ్ళు అనమాట. ఆ నీళ్లలో కాళ్ళు పెట్టారా, నీళ్లు అలా కాళ్ళు పెట్టగానే మన కాళ్ళు బండరాళ్ళు అయిపోతాయి, స్పర్శ ఉండదు. మన కాళ్ళు ఏమిటో మనకి తెలియదు. ఓ అరగంట పోయాక ఏవి నా కాళ్ళు అనాలి. జిల్లు మన శరీరం అలా స్తంభించిపోతుంది. అటువంటి నీళ్లు వెడుతున్నాయి. ఆ నీళ్లు దబదబా తొలడంతో మృదంగ శబ్దంలా వినబడింది. ఈ శబ్దములు విని పులకించిపోయి అక్కడికి నెమళ్ళు వచ్చాయి. ఆ నెమళ్ళు పురివిప్పు ఆడుతున్నాయట. అందుకే కలాపి కలాపజాలమున్ అన్నాడు. కలాపి నెమలి, మొగనెమలు వచ్చి పింఛం విప్పి అలా ఆడుతున్నది. ఆ నెమళ్ళ యొక్క నృత్యం చూశాడు ఆయన. ఈ విశేషాలు చూశాడు, పొంగిపోయాడు. ఆహా, ఒక్కటొక్కటి చూస్తాను, నా కాలికి పసరుందిగా, ఎక్కడ కావాలంటే అక్కడికి చకచక వెళ్ళిపోగలను కదా అనుకున్నాడు. ముందుగా నరనారాయణ చరణాంబురుహద్వయ భద్ర చిహ్న ముద్రిత బదరీతరుషండ మండలాండిత సరణిన్ ధరణీసురుండు సనజన నెదుటన్. ముందుగా బదరీ వెళ్ళాడు ఆయన. ఆ బదరీలో నరనారాయణులు అడుగు పెట్టారు. ఆ అడుగులు ఇంకా హిమాలయాల్లో అలా ఉండిపోయాట. ఆ కాలం వేరు కదండి. అక్కడ నరుడు నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు స్నానం చేయడానికి అటు ఇటు తిరగడం వల్ల అక్కడున్న కొన్ని ఇసుక నేలల్లో, గట్టి నేలల్లో, కొండల మీద వాళ్ళ కాళ్ళు పడ్డాయి. ఆ కాళ్ళ ముద్రలు ఉండిపోయాయి. ఆ ముద్రలు భద్ర చిహ్నాలు. అంటే ఏమిటి? శ్రీ మహావిష్ణువు ఎక్కడ అడుగు పెట్టినా ఆయన పాదముద్రలు కనపడతాయి. ఆ ముద్రల్లో శంఖం, చక్రం, అంకుశం, ధనుస్సు ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి రేఖలు కలిగినటువంటి పాద చిహ్నాలు చూసేట ఆయన. అవి చూసి వాటికి నమస్కరించుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న బదరీ వృక్షాలు చూశాడు. ఆ మధ్యలో రకరకాలైన విచిత్రాలు చూశాడు. నరనారాయణుల ఆలయం చూశాడు. ఆనందంతో పొంగిపోయాడు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడంతా అలకానదే ఉంటుంది. మీకు ముందే చెప్పే అలకనంద అంటారు దానిని. గంగా నది బదరీ దగ్గరేమో అలకనందగా, కేదారం దగ్గర మందాకినిగా ప్రసిద్ధి. ఈ రెండు మళ్ళీ రుద్రప్రయాగ దగ్గర కలిసిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన బదరీ దగ్గర ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నది అలక. ఉల్లల దల్లకా జల్లకండ పల్లవిత కదంబ ముకుళ పరిమళల హరీహల్లోహల మదబంభర మల్లధ్వనులెసగ వెసరె మరుదంకురముల్. ఈయన ముందుగా అలకానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ అలకానది ఇలా ఇలా దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద కెరటాలతోటి. ఆ దొల్లుకుంటూ వెళ్ళడం ఏమవుతుందన్నమాట, కెరటాలకి నీటి తుంపర వచ్చింది. ఈ నీటి తుంపర ఒడ్డు మీద తగిలింది. ఆ ఒడ్డు మీద నీళ్లు పడడం వల్ల అక్కడున్న చెట్లకి ఎప్పటికప్పుడు నీళ్లు పోయవలసిన అవసరం లేకుండా ఇవే నీళ్లు పోయడం అవడం వల్ల నీళ్లతో తడపబడి చెట్లు బాగా పెరిగాయి. ఆ చెట్లల్లో కదంబ వృక్షాలు ఉన్నాయట. కదంబాలు, కడిమి చెట్లు. ఇక్కడ మన ఆశ్రమంలో కూడా 2 ఉన్నాయి, చూశారు కదా మీరు. ఈ కదంబ వృక్షాలకి ఇంతంత మొగ్గలు వచ్చాయి. ఈ మొగ్గల మీద నుంచి సువాసన వచ్చింది. ఆ సువాసన కొంచెం పెద్ద వాసన కాదనమాట. ఆ వాసనకి, పరిమళానికి పొంగిపోయి మంచి గండు తుమ్మెదలు వచ్చాయి, మొగ తుమ్మెదలు. ఆ తుమ్మెదలు ఝమ్మని ఝంకారం చేయటం మొదలెట్టాయి. ఓ పక్కనేమో నదీ ప్రవాహం, దానిలోంచి నీటి తుంపరలు ఎగురుతున్నాయి. ఆ తుంపరలు ఒడ్డు మీద పడుతున్నాయి. ఆ ఒడ్డు మీద పడడం వల్ల, ఈ తుంపరల వల్ల చెట్లకి బలం వస్తోంది. ఆ చెట్లల్లో కదంబ వృక్షాలున్నాయి. కదంబ వృక్షాలకి ఇంతంత మొగ్గలున్నాయి. ఆ మొగ్గల్లోంచి సువాసన వస్తోంది. ఆ సువాసనకి మత్తెక్కి తుమ్మెదలు వస్తున్నాయి. తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. ఈ ఝంకార ధ్వనులు, ఈ చల్లగాలి, ఇవన్నీ ఈ ప్రవరుడు అనుభవించాట. అది ఆయనకి ఎంత వర్ణన చేశారో చూడండి అక్కడ. అప్పుడు ఆయన అమ్మయ్య అనుకుని ఆ చల్లగాలి, ఆ వాసన పీల్చుకుంటూ ఇంకొంచెం విశేషాలు చూద్దామని వేదవ్యాసుల వారు తపస్సు చేసిన గుహ ఇవన్నీ ఉంటాయి. అప్పటికింకా వ్యాసుడు లేడు. అంత పూర్వం ఋషులు తపస్సు చేశారు. వశిష్ఠుడు కూడా అక్కడ తపస్సు చేశాడు. అటువంటి గుహల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మంచి మంచి ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగుల్లో కొన్ని ఏనుగులు తొండం పైకెత్తాయి. అక్కడ అందుగు చెట్లు ఉన్నాయి. ఆ అందుగు చెట్ల యొక్క చిగుళ్ళు పిక్కు తింటున్నాయట. తొండముల్ సాచి అందుగు జిగుళ్లకు నిక్కు కరుల దంతఛాయ కడలు కొనగా.
ఈ అందుగు చెట్ల చిగుళ్ళు పీక్కు తినడానికి వెడుతున్న ఏనుగుల దంతాల మీద సూర్యకాంతి పడింది. దాంతో ఈ ఏనుగు దంతాల కాంతి అక్కడ తళతళ మెరుస్తున్నది. అక్కడ కొన్ని పులులు ఉన్నాయి, మంచి పులులు, పెద్ద పెద్ద పులులు, అందులో తెల్ల పులులు కూడా ఉన్నాయి. అవి అక్కడ పొదరింట్లో శుభ్రంగా తినేసి పడుకుని గుర్రు పెట్టి నిద్రవుతున్నాయి. పులులు కూడా బాగా తిన్నాక గుర్రు పెట్టి నిద్రవుతాయి అండోయ్, భలే నిద్రవుతాయి. గుర్రు పెట్టి నిద్రవడం అంటే ఏమిటో అప్పుడప్పుడు నేను చూస్తూనే ఉంటాను కదా. గుర్రు పెట్టడం వచ్చిందంటే అక్కడ ఉపన్యాసం లేదు, ఉపరి సన్యాసము లేదు. అదొక విచిత్రం. ఇక్కడ పులులు నిద్రవుతున్నాయట. సెలవుల వనదంశములు మూగి నిర్వెట్ట కోల్పులుల్ పొదరెండ్ల గుర్రకల్లెడగా. పులులు తిని పడుకున్నాయి. వాటి యొక్క దంతాల మధ్యలో ఖాళీ ఉంటుంది. అందువల్ల అవి నిద్రపోతున్నప్పుడు ఆ నోరిలా వెళ్ళబెట్టి నిద్రపోతుంటే ఈ నోటిలోకి వెళ్ళే ఖాళీ, ఈ దంతాల దగ్గర ఉన్న ఖాళీ, ఈ ఖాళీ దగ్గరికి ఇంతంత అడవి ఈగలు వచ్చాయి. ఈ ఈగల పని ఏంటన్నమాట, ఎక్కడ నోరు తెరిచి పట్టుకుంటే నిద్రపోతే మన నోట్లో ఈగలు దూరతాయి. మీరు ఎప్పుడో చూడండి, నోరు తెరిచి కొంతమంది ఆయన కుర్చీలో పడిపోయి నిద్రపోతారు. ఆ నిద్రపోతున్నప్పుడు లోపలికి ఈగలు పోయి వాడు ఏం తినొస్తాడో మరి వచ్చేటప్పుడు. ఆయన ఈగలకటండి నోట్లో తినడమే కాదు, ఏడాదికోసారి స్నానం చేసి వచ్చేవాడు, నోరు తోముకునేవాడు ఉంటాడు కదా, ఆ వాసన అంటే ఈగలకి బాగా ఇష్టం. అందులో పులులు అసలు పళ్ళు తోముకోవు. అందుకని శుభ్రంగా దంతాలు బయట పెట్టి నిద్రపోతుంటే ఆ దంతాల మీద వాలి ఇటు నుంచి ఇటు దూరుతున్నాయిట. దూరుతున్న సమయంలో ఈ పులులు గురకలు పెడుతున్నాయిగా పొదరింట్లో, ఆ గురకలకి ఈ వాలినటువంటి ఈగలు ఉలిక్కిపడి ఎగిరిపోతున్నాయిట. అది చూశాడు ఆయన. అందుకని కోల్పులు పొదలెండ్ల గురకలెడగా సెలయేటి ఇసుకలంకల వరాహంబులు మొత్తంబులై తవ్వి ముస్తెలెత్త. ఇంతలో అడవి పందులు కనపడ్డాయి. ఈ అడవి పందులు వచ్చి ఆ గంగానదీ తీరంలో పెద్ద పెద్ద ఇసకలంకలు ఉన్నాయి. ఆ ఇసకలంకల దగ్గర ముట్టి పెట్టి ఇలా తన్నుతున్నాయి. ఎందుకు తన్నుతున్నాయి? అక్కడ కొన్ని రకాలైనటువంటి గడ్డి ఉంది. ఈ గడ్డికి అడుగున దుంపలు ఉంటాయి. ఈ దుంపలు అంటే వాటికి చాలా ఇష్టం అండోయ్. అందుకని ఏం చేస్తుందన్నమాట, ఈ తుంగగడ్డి అంటారు కదా, తుంగగడ్డిగా అడుగున ఉన్నటువంటి దుంపలు పీక్కు తినడానికి అడవి పందులు వచ్చి తవ్వేసి ఆ దుంపలు పీక్కు తిని ఈ గడ్డి ధ్వంసం చేసి మొత్తం ఇసుకంతా విధ్వంసం సృష్టిస్తున్నాయన్నమాట. ఈ ఇసుక స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు సరే, వీళ్ళు మొత్తం ఆ నదంతా తగలబెడతారు. అలాంటి స్మగ్లర్స్ అనమాట అవి. మొత్తం ఇసుకని పాడు చేసి పారేస్తున్నాయి. ఇంకా అప్పుడు ఇంకో తమాషా జరిగింది. అదేమిటో తెలిసినా, మంచి ఎలుగుబంటి ఒకటి ఉందిట అక్కడ. ఆ ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి వచ్చి చెట్లకు వెళ్లాడుతున్న తేనెపట్టు చూసింది. తేనెపట్టు అంటే ఎలుగుబంటికి చాలా ఇష్టం. పైగా తేనెటీగలు ఎలుగుబంటిని కొట్టలేవు, ఎందుకని ఒళ్ళంతా బొచ్చు కదా. అందువల్ల ఎన్ని ఈగలైనా ఆ శరీరంలో ఉన్న వెంట్రుకల్లో దూరిపోతాయి కానీ కొట్టలేవు. అందుకని ఒక ఎలుగుబంటి వచ్చి ఇంతంత గోళ్లతోటి ఒక్క దెబ్బ కొట్టిందంటే తేనెపట్టుని. ప్రబల భల్లు కన్నక భల్ల భయత మథన శిథిల మధుకోశ విసర విశీర్ణ మక్షి కాంతరాంతర దంతురిత ఆతపమున పొడమి తెలతండుల న్యాయమున వెలుంగ. మంచి ఎలుగుబంటి వచ్చి ఒక్కసారి తేనెపట్టును కొట్టగానే ఆ తేనెపట్టు మీద ఉన్న ఈగలన్నీ చల్లా చెదరై ఎగురుతున్నాయి. ఈ చల్లా చెదరై ఎగురుతున్న ఈగలన్నీ నల్లగా ఉన్నాయి. ఈ నల్లగా ఉన్న ఈగల మీద అప్పుడే సూర్యుడు ఉదయించడం వల్ల కిరణములు కింద పడుతున్నాయి. ఈగలేమో నల్లగా, కిరణములు కిందకు వస్తున్నాయి తెల్లగా. ఈ ఈగల యొక్క నీడ నల్లగా, ఆ పక్కన తెల్లగా, అంటే నలుపు తెలుపు కాంతి నేల మీద పడుతోంది. ఈ నలుపు తెలుపు కాంతి ఎలా ఉందంటే నువ్వులు బియ్యం కలిసి తద్దినానికి ఎండబెట్టినట్టుగా ఉన్నాయట. పొడమి తెలతండుల న్యాయమున వెలుంగ. తెల అంటే నువ్వులు, తండులం అంటే బియ్యం. ఎందుకని మీరు చూడండి ఒకసారి, తుమ్మెదలు ఎగురుతున్నాయి, పైనుంచి సూర్యకిరణం కిందకు వస్తోంది. ఈ కిరణములకి ఏమవుతుందనమాట, ఈ నల్ల తుమ్మెదల యొక్క కాంతి కింద నల్లగా పడుతుంది. ఈ నల్లకాంతి తెల్లకాంతి, నల్లకాంతి తెల్లకాంతి. అందుకని తెలతండుల న్యాయమున వెలుంగ. అది చూశాడు ఆయన, ఆనందపడిపోయాడు. అక్కడి నుంచి గంగోత్రి చూశాడు, కేదారం వెళ్ళాడు, అన్ని చూశాడు. క్షణాల మీద వెళ్ళిపోతున్నాడు ఎక్కడికంటే అక్కడికి. తెగపు వర్ణించుకున్నాడు ఆయన. ఆహాహా, ఎటువంటి పవిత్ర స్థలానికి వచ్చాను, ఇక్కడికా నేను రాగలిగాను. ఒకప్పుడు తన శరీరం అంతా శుష్కించిపోతూ ఉండగా సగరుని యొక్క మునిమనువడు అనగా భగీరథుడు నిడుద పెన్నెరి గుంపు జడగట్ట సగరు ముమ్మను మండు తపముగై కొనిన చోటు పొచ్చడీ కథనంబు పోబెట్టి గిరికన్య పతిగొల్వ ఆయాసపడిన చోటు వలరాచరాచవాడు అలికాక్షు కనువెచ్చ
కరగిన ఎల కనికరపు జోటు జరట కచ్చపకులేశ్వరు వెన్నుగా నరా జగతికి మిన్నేరు దిగిన చోటు తపసి ఇల్లాండ్ర చెల్లువంబు తల్లచి తల్లచి ముల్ను ముచ్చిచ్చును విరాళిగొన్న చోటు కనుపపులు వేల్పు బడవాలు కన్న చోటు హర్షమున దూచి ప్రవరాఖ్యుడాత్మలోనా. ఒక అద్భుతమైన దృశ్యం అంతా చిత్రీకరించాడు ఇక్కడ. ఆహా, ఇక్కడికి గంగ దిగి వచ్చింది అంటే ఇది గంగ భూమికి దిగి వచ్చిన స్థలం. గంగ దిగి రావడానికి సగరుని యొక్క మునుమనుముడు భగీరథుడు కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ముందు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ నా వల్ల ఉపయోగం లేదు, గంగ కోసం చెయ్యంటే మళ్ళీ గంగ కోసం తపస్సు చేశాడు. అప్పుడు గంగ నేను దిగితే నన్ను శివుడు తప్ప తట్టుకోలేడు, కాబట్టి శివుడి కోసం తపస్సు చెయ్యంటే మళ్ళీ శివుడి కోసం తపస్సు చేశాడు. ఇంత కఠోర తపస్సు చేస్తూ ఉండగా ఆయన శరీరం శుష్కించిపోయింది. ఆయన జుట్టంతా అట్టలు గట్టేసింది, జడలు గట్టింది. అంత జుట్టు అట్టలు గట్టేలాగా మహాతపస్సు చేశాడు మహానుభావుడు. ఓహో, ఇదే కదా భగీరథుడు తపస్సు చేసిన పవిత్ర స్థలం. ఆ తపస్సుకు మెచ్చుకుని గంగ కిందకి దిగింది. ఆ గంగ శివుడి నెత్తి మీద నుంచి కిందకి దిగుతూ అంటే దబదబా భూమి పగిలి భూమికి అడుగున భూమిని మోస్తున్న కూర్మావతారంతో ఉన్న విష్ణువు యొక్క వీపు కనబడింది. ఆ ముసలి రూపంతో ఉన్నటువంటి జరఠ రూపంలో ఉన్నటువంటి కశ్యపము యొక్క తాబేరు యొక్క వీపు చెప్ప కనబడేలాగా జగతికి మిన్నేరు దిగిన చోటు, భూమి మీదకి గంగానది దిగిన స్థలం ఇది గంగోత్రి కదా. ఇక్కడికి గంగ వచ్చింది కదా. అవునవును, ఇక్కడేమో భగీరథుడు తపస్సు చేశాడు, ఇక్కడ గంగ నేల మీదకి దిగింది. ఈ ప్రాంతానికి వద్దాం. ఎప్పుడు ఈ ప్రాంతంలో ఒకానొకప్పుడు పార్వతీదేవి స్త్రీలకి సహజమైన సిగ్గు పక్కన పెట్టి శివుడు తన భర్త కావాలని తపస్సు చేస్తున్న శివుణ్ణి చాలా కాలం సేవించింది. శివుని వెడలో పూలదండలు వేసింది, గంధం పూసింది, దండమిచ్చింది, కమండలమిచ్చింది, అనేక రకాలుగా సేవ చేసింది. ఎన్నో రకాలుగా శివుడికి సేవ చేసి ఆయన అనుగ్రహం పొందడానికి పార్వతి తపస్సు చేసిన గౌరీకొండం అనే ప్రదేశం ఇదే అని ఆ గౌరీకొండాన్ని చూశాడు. అంటే పార్వతీదేవి శివుణ్ణి సేవించిన స్థలం అది. మళ్ళీ అంతలో ఏమనుకున్నాడు, ఇదిగో ఈ స్థలం చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడే పార్వతి శివుడి మండలో దండ వెయ్యబోయింది. అప్పుడు ఈశ్వరుడు ఆగ్రహించాడు. ఎందుకని? మన్మధుడు ఆ సమయంలో శివుడి మీద పూలబాణం వేశాడు. మన్మధుడు పూలబాణం వెయ్యగానే ఆయన మూడవ కన్ను తెరిచాడు. దాంతో వల రాచవాడు అలికాక్షు కనువెచ్చ కరిగిన అలా కనికరపు చోటు. అయ్యో, ఇది ఎంత జాలిగొలిపే స్థలం. ఈ ప్రదేశంలో పాపం విష్ణుపుత్రుడు మన్మధుడు అందరికీ సుఖమిచ్చేవాడు, అంత గొప్పవాడు ఈశ్వరుడి మూడవ కంటి మంటకి దగ్ధమైపోయాడు. ఇదే కదా ఆ స్థలం. ఇక్కడ మన్మధుడు దగ్ధమైన ఈ స్థలంలో ఒక క్షణం గడిపితే వాడు కామం జయిస్తాడని శాస్త్రం చెబుతున్నది. అందుకే ఇప్పుడు ఎప్పుడైనా మీరు గౌరీకొండానికి వెళ్ళినప్పుడు మన్మధుడు భస్మమైన స్థలం ఉంటుంది అక్కడ. కేదారం వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను తీసుకెడుతున్నాను, రండి. అప్పుడు వచ్చినప్పుడు ఆ స్థలం చూద్దరు. కానీ ఆ స్థలంలోకి అడుగు పెడితే మనం తెలిసి కానీ తెలియక కానీ కామముల వల్ల చేసిన పాపాలు పోతాయట. భవిష్యత్తులో నిష్కాముడవుతాడు. భక్తి ముక్తి రెండూ లభిస్తాయి. ఆ దివ్య స్థలం ఇది. అంటే మన్మధుడు భస్మమైన స్థలం ఇది. ఇంకా ఈ స్థలం మరింత గొప్పది. ఇక్కడ ఒకప్పుడు అగ్నిహోత్రుడు సప్త ఋషుల భార్యలను చూశాడు, కామం పొందాడు. వాళ్ళు నా భార్యలు అవ్వాలనుకున్నాడు. అప్పుడు అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి భయపడింది. ఇదేం భర్త అండి బాబు, ఎంత అగ్నిహోత్రుడైతే మాత్రం సప్త ఋషుల భార్యల్ని కామించడం ఏమిటి? ఆ ఋషుల భార్యలు ఎంత గొప్పవాళ్ళో తెలిసినా అగ్నిని కూడా భస్మం చేయగలరు. అందువల్ల భర్తకి ఎక్కడ గండం వస్తుందోనని ఒక్క వశిష్ఠుడి భార్య అరుంధతి రూపం తప్ప తక్కిన వాళ్ళందరి రూపం తానే ధరించి భర్తని సంతోషపెట్టింది. అదిగో ఆనాడు తపశీల్లాండ్ర యొక్క సౌందర్యము చూచి పూర్వం 3 చిచ్చులు కలిగిన త్రేతాగ్నుడని పేరు పొందిన అగ్నిహోత్రుడు విరహం పొందిన స్థలం ఇదే. ఆ తర్వాత ఏం జరిగింది? రుద్రవీర్యం రెల్లుగడ్డిలో ఇక్కడే పడి ఈ రెల్లుగడ్డిలోంచి కుమారస్వామి పుట్టుకొచ్చాడు. కనుపపులు అంటే రెల్లుగడ్డి, శరత్ అన్నమాట. ఈ శరత్తులు వేల్పు బడవాలు దేవతల సేనాధిపతి అయిన కుమారస్వామిని
కన్నచోటు అంటే కుమారస్వామి పుట్టిన స్థలం కూడా చూశాడు ఆయన. ఎంత అందమైన పదం వాడాడు ఆయన. కనుపపులు వేల్పు బడవాలు కన్నచోటు. ఇక్కడే కదా రెల్లుగడ్డిలో రుద్రవీర్యం పడింది, అందులోంచి కుమారుడు పుట్టుకొచ్చాడు. ఇది కుమారస్వామి పుట్టిన స్థలం. ఆహా, ఆ మహానుభావుడు కుమారుడు కార్తికేయుడు ఈ ప్రదేశంలో ఉండే క్రౌంచ పర్వతాన్ని భేదించడానికి ఈటుపుచ్చుకు వెళ్ళాడు. ఈ దివ్య స్థలానికి నమస్కరిస్తాను అని కుమారస్వామి పుట్టిన స్థలానికి కూడా నమస్కారం చేసుకున్నాడు. ఈ విధంగా చూచి 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 పులకించిపోయాడు. ఇంత గొప్ప హిమాలయ పర్వతములు సామాన్య మానవులు ఎక్కువ ఎందుకు ఉండలేరంటే ఈ చలికి తట్టుకోలేక కదా. నిజంగా ఈ చలిని తట్టుకుని దీనికి తగిన రీతిలో సాధన చెయ్యగలిగే మానవులకి ఇది భూలోకంలో స్వర్గం, సాధకులకి గొప్ప వరం, సిద్ధస్థలం. ఇటు సురలు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, యోగులు అందరూ ఆనందపడే స్థలం. ఇటు యోగులకి భోగులకి కూడా నిలయమైన స్థలం. ఇటువంటి స్థలాన్ని యామని పొగడగలుగుతాను నేను. ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రతి కల్పంలో ప్రపంచ ప్రళయం అని ఒక ప్రళయం వస్తుంది. ఆ ప్రళయకాలంలో 100 ఏళ్లు భూమి మీద నిప్పుల వర్షం కురుస్తుంది. ఆ నిప్పుల వర్షంతో భూమి అంతా కాలిపోతుంది. ఇది మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఇలా నిప్పుల వర్షంలో కాలిపోయిన ఈ భూమి మళ్ళీ ఇలా గట్టి ఎలా పడుతోంది? ఈ చలిమల వల్ల ఒల్లసిలు చల్లదనంబును నోనకొండినన్నాడు ఆయన. ఈ హిమాలయ పర్వతంలో ఉన్న చల్లదనం వల్ల కదా 100 ఏళ్లు నిప్పుల వర్షం కురిసి కాలిపోయిన భూమి బూడిదైపోయిన భూమి మళ్ళీ భూమిగా మారుతోంది. ఈ భూమిని భూమిగా ప్రళయంలో నాశనం కాకుండా, అగ్ని వల్ల బూడిద కాకుండా ఈ హిమాలయమే కాపాడుతోంది. ఇది లేకపోతే ఎప్పుడో భూమి అంతా నాశనం అయిపోయాను అని పొగిడాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ ఒక సెలయేరు ఉంది. ఆ సెలయేట్లో పూర్వం ఇంద్రుడు శచీదేవితో ఈతలాడేటండోయ్. శచీదేవికి ఈత అంటే చాలా ఇష్టం. సాధారణంగా ఆడవాళ్ళు పుట్టుకతో ఈత నేర్చుకోలేరు కొంతమంది, కొందరు నేర్చుకుంటారు, వాళ్ళ అదృష్టం. శచీదేవికి పెళ్లికి ఈత రాదట. అందుకని ఇంద్రుడు ముచ్చటపడి, నా భార్యవి నువ్వు, జలక్రీడలు ఆడాలి, నువ్వు ఈత కొట్టాలి, నీళ్లంటే భయం అయితే ఎలాగా అని భార్యను వెంట పెట్టుకుని హిమాలయ పర్వతానికి వచ్చాట. భార్యాభర్తలు వచ్చే ప్రేమ అంటూ ఉంటే వాళ్ళు అలా తీసుకెడతారులేండి. పెళ్ళైన కొత్తలు కదా, కొత్తల్లో భార్యని సరదాగా తీసుకెళ్ళాడు ఆయన. ఎక్కడికి? హిమాలయ పర్వతానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెలయేరు ఉంది. అక్కడ శచీదేవికి ఈత నేర్పేట. ఎంత గొప్ప మాట అది. పసుపు నిగ్గులుదేరు పాపజన్నిదమొప్ప ప్రమథాధిపతి ఇంటి పట్టెరింగే శచికి ఏతగర్రపుచు చెదలేట సురరాజు జలకేళి సవరింప చెలువెరింగే అదనుతో చేసి చన్నవిసి యోషధుల మన్మొదవు కొండలకెల్ల పిదుక నెరిగే వేల్పుటింతులలోన వెర్రవీగుచు మేన నవరత్న రచనల రవణ మెరిగే పరిపరి విధంపు జన్నంపు పరికరంపు సొంపు సంపద నిఖిల నిలింప సభయు అప్పటప్పటికి నిజహ్వ తృపుడొల్ల ఆమెతలెరింగే తుషారాద్రికతన. ఈయన బ్రహ్మానంద భరితుడైపోయి, ఓహ్, ఈ ప్రాంతంలో పూర్వం శివుడు యజ్ఞోపవేతం వేసుకున్నాడు. మొదట్లో సన్నని యజ్ఞోపవేతం ఉండేది, బ్రహ్మచారి. ఆ తర్వాత ఏం చేశాడు? పసుపు రంగులో ఉన్న మంచి బలమైన యజ్ఞోపేతం వేసుకున్నాడు. అంటే ఏమిటనమాట? పార్వతీదేవిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఇంటి పట్టెరింగే గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టాడు. శివుడి పెళ్లి అక్కడే జరిగిందిగా మరి. అందుకని శివుడి పెళ్ళైన స్థలం చూశాడు. మనం చూడలేం, ఎందుకంటే చాలా డీప్ హిమాలయాస్లో ఉంటుంది. మానవ మాత్రుడు అక్కడికి వెళ్ళలేడు, అంత భయంకరంగా ఉంటుంది ఆ చలి ప్రదేశం. అటువంటి స్థలం చూడగలిగాడు ఆయన పసరు యొక్క ప్రభావంతో. ఆహాహా, శివుడు ఇక్కడ పార్వతిని పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. ఇక్కడ కదా ఇంద్రుడు శచీదేవికి ఈత నేర్పాడు ఈ ఆకాశగంగలో. ఇంకా ఇక్కడ పూర్వం ఆవు రూపంలోకి భూదేవి వచ్చింది. ఒకప్పుడు భూదేవి ఆవు రూపం ధరించింది. మీకు పృథు చక్రవర్తి కథలో వస్తుంది అది. అప్పుడు పృథు చక్రవర్తి ఇక్కడికి వచ్చాడు. ఆవు రూపంలో ఉన్న భూదేవి యొక్క పొదుగులోంచి పాలు పితికాడు. ఆ పాలల్లోంచి ఔషధాలు సృష్టించాడు. పూర్వం భూదేవి గోవు రూపంతో ఇక్కడికి వచ్చి తనయంత తాను పాలు కురిపిస్తే ఆ పాలల్లో నుంచి ఇక్కడ ఎన్ని రకాల ఔషధాలు మొలిచాయి. హిమాలయం అంటే ఔషధాలకు నిలయం. ఈ మొక్కలు చెట్లు ఇవన్నీ భూదేవి పాలు కింద కురిపించిన ఔషధాల యొక్క మహిమ. ఇక
ఇక్కడ ఎన్ని యజ్ఞములు చేశారో లెక్కలేదు. పరిపరి విధంపు జన్నంపు పరికరంపు సొంపు సంపద అన్నాడు ఆయన. దేవతలు రకరకాల యజ్ఞములు చేశారు. ఇంద్రుడు యజ్ఞం చేశాడు, చంద్రుడు రాజసూయం అనే యజ్ఞం చేశాడు. చంద్రుడు కూడా అక్కడ రాజసూయాగం చేశాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు, శివుడు యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞముల యొక్క పరికరాలు ఇక్కడే ఉన్నాయి. సోమలత, సోమరసం ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఆహాహా, దేవతల యొక్క యజ్ఞములకు నిలయమైన దివ్యస్థలం ఇది అని పులకించిపోతూ అన్నీ చూసుకుంటూ తిరిగట్ట. చూసి 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 ఎప్పటికీ తనివి తీరట్లా. ఇంకా క్రమక్రమంగా మధ్యాహ్నం అయ్యింది. అప్పటికి ఆయనకి సంతృప్తి తీరింది. ఒకే చోట ఎక్కువసేపు ఉండిపోయాడు. చివరిగా ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ స్థలము ఆకాశగంగా ఉన్న స్థలం దగ్గర ఎక్కువ ఉండిపోయాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ స్థలం చూడటం మాటలా మరి. అందుకని అక్కడ ఉండిపోయి అవి వర్ణించి ఇవర్ణించి తెగవర్ణించి భగవంతుడి అనుగ్రహం వల్ల నేను ఇక్కడికి రాగలిగాను. చాలు చాలు, అబ్బో మధ్యాహ్నం అవుతుంది అనుకున్నాడు. ఆయనకి వాచి లేదు. కానీ ఎలా తెలిసింది? నెత్తి మీద సరిగ్గా సూర్యుడు నడినెత్తుకొచ్చాడు. బుర్ర చుర్రమంటోంది. అప్పటికి స్పృహ వచ్చింది ఆయనకి. హిమాలయ పర్వతాలు ఏంటంటే మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం ఎండున్నా పెద్దగా మనకేమనిపించదు. ఎందుకంటే చలి కదండి, మంచు. బాగా నడినెత్తుకు సూర్యుడు వస్తే ఒక్క పెసరు అప్పుడు మనకి ఓహో మధ్యాహ్నం అయిందని తెలుస్తుంది. ఇప్పటికి ఈయనకి మధ్యాహ్నం అయిందని స్పృహ వచ్చిందనమాట. మధ్యాహ్నం అయితే ఇంటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, మధ్యాహ్న సంధ్య వార్చుకోవాలి, మళ్ళీ భోజనాలు నైవేద్యాలు ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడాలు ఇవన్నీ ఉంటాయిగా. అందుకని ఆయనకి ఇక దృష్టి ఇంటి మీదకి మళ్ళింది. తలమే బ్రహ్మకునైన ఈ నగమహత్వం వెన్న నేని ఎడంగల చోద్యంబులు రేపు కన్గొనియదల్ కాకేమి నేడే గెదల్ నళినీ బాంధవ భానుతప్త రవికాంతస్యంది నీహార కందళ చోత్కార పరంపరల్ పై పయిన్ మధ్యాహ్నముందెల్పెడిన్. అమ్మయ్య, ఇహ చాలు ఈ పూటకి. ఈ కొండ యొక్క గొప్పతనం, ఈ కొండకి ఉన్న మహిమలు బ్రహ్మ కూడా వర్ణించలేడు. బ్రహ్మ కూడా వర్ణించడానికి వీలు కానన్ని మహామహిమలతో గొప్పతనంతో ఉన్న కొండ ఈ హిమాలయ పర్వతం. అంటే హిమాలయాన్ని సాక్షాత్తు చతుర్ముఖుడు కూడా వర్ణించలేడు. అటువంటిది ఈ కొండ. నేను మాత్రం ఎంత వర్ణించగలను, ఎంత చూడగలను? ఒక పూట్లో అయిపోతాయి ఇవన్నీ. అవ్వవు. సరే, ఇవాళకి చూశాంగా. ఎలాగో నాకు కాలికి పసరుందిగా, కాబట్టి ఈ పూటకి ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ రేపు వస్తాను. రేపు ఇలాగే పొద్దున్నే వచ్చేసి మధ్యాహ్నం దాకా చూసి మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. ఇలా రేపు వచ్చి మళ్ళీ చూద్దాం అనుకున్నాడు పాపం ఆయన. ఇలా అనుకుని అందులో సరిగ్గా సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు. ఆయన పద్మబాంధవుడు. ఆయన ఎండని నా నెత్తి మీద ప్రసరించటం వల్ల నా బుర్రా చుర్రుమంటోంది. ఇక్కడున్నటువంటి మంచు బిందువులు కూడా కరగడం మొదలెట్టే. మంచు బాగా కరిగిపోతుంది. చూసుకోలేదు ఆయన పాపం. బాగా మంచు ఎండ కరుగుతోందనే విషయం ఇప్పటికే ఒక స్పృహలోకి వచ్చాక తెలిసింది. ఇంక రేపు వద్దాంలే, ఎందుకు వచ్చింది అనుకుని ఇందాక ఎలా అయితే కళ్ళు మూసుకున్నప్పుడు ఇది ఇంటి దగ్గర పసరు రాయించుకుని కళ్ళు మూసుకుని హిమాలయాలంటే వచ్చాడుగా, అలాగే మళ్ళీ కళ్ళు మూసుకుని ఇంటికి వెళ్ళాలి అని కళ్ళు తెరిచాడు. ఇంట్లో ఉన్నానేమో అని అనుకున్నాడు. ఇంట్లో లేడు, అక్కడే ఉన్నాడు. ఈయనకి మతిపోయింది. ఇదేంట్రా సరిగ్గా తలుచుకోలేదేమో అని అనుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి అన్నాడు. అబ్బే, ఎన్నిసార్లు అనుకున్నా అంటాడు, కదలడం. ఉంగరం పోగొట్టుకున్న ఒక ఆవిడ చూడండి, ఇలా వెళ్ళాలనుకుంటుంది పాపం, అక్కడే ఉంటుంది. అదేదో సినిమాలో అలా వీడు అక్కడే ఉండిపోయాడు కదలకుండా. ఈయనకి మతిపోయింది. ఇదేమిటిది, ఇందాక కన్ను మూసి తెరిచేలోపు ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఎన్నిసార్లు కళ్ళు మూసినా తెరిచినా కొంపకెళ్ళాలన్నా ఇక్కడే ఉంటున్నాను అనుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళకపోతే ఇప్పుడు కంట్లో నీళ్లు తిరిగాయి. భయం పట్టుకుంది. ఒంట్లో భయం, కంట్లో నీళ్లు. వణికిపోయి ఏమిటన్నది కిందకు చూసుకున్నాడు. అనుచు క్రమరు వేళ నీహారవారి బెరసి తత్పాదలేపంబు కరగిపోయే కరగిపోవుట ఎరుగడద్ధరణి సురుడు దైవకృతమునకు ఇలా అసాధ్యంబు కల్లదే. ఇలా ఆయన ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడే గాని అప్పటికి బాగా పొద్దెక్కడం వల్ల, ఆ ఎండ వల్ల, మంచు కరగడం వల్ల, ఆ మంచు కరిగి నీళ్లు ప్రవహించటం వల్ల, ఆ నీటి ప్రవాహం కాళ్ల మీద నుంచి పోవడం వల్ల ఈ కాళ్లకు ఉన్నటువంటి పసరంతా కొట్టుకుపోయింది బాబు, కరిగిపోయింది. ఆయన ఏమన్నా బండరాయి మీద ఉన్నాడా? మంచు మీద ఉన్నాడా? అదంతా మంచు. ఎండకి తెగ కరిగింది. ఇంత కరుగుతున్న స్పృహ లేదంటే ఆ వాతావరణం ఎంత ఆకట్టుకుందో చూడండి. శివుడు తపస్సు చేశాడు, బదరీనారాయణుడు, ఇవన్నీ తలుచుకుని పాప ఆయన ఆ పొంగిపోవడంలో ఇంత పసరు కరుగుతుందని,
పసరు కరిగిపోవడానికి కావలసినంత నీరు వస్తుందని అనుకోలేదు పాపం. నిజంగా అంత మంచు అండి. మంచు మన కళ్ళ ముందు ఎండ కరిగిపోతుంది తెలుసా, చకచకచ కరిగిపోతుంది. అందులో ఆ ప్రవాహం అయ్యేది. ఆ ప్రవాహం జలప్రవాహం కాళ్ళ నుంచి వెళ్ళిపోవడంతో మొత్తం కాళ్ళన్నీ శుభ్రంగా కడిగినట్టు అయిపోయాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు ఆతిథ్యానికి ఇంటికి పిలుస్తారు. ఇహ నా కాళ్ళు నాకు ఉన్నాయో తెలియదు, పట్టుకుని బర్రు 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 అని గేదెను తోమినట్టుగా గడ్డి పరకతో కాళ్ళు తోమి గురువుగారికి ఎక్కడైనా మళ్ళీ కాళ్ళకి మట్టుందేమో, లేక గురువుగారి కాళ్ళ మీద నీళ్లు పడకపోతే తడి లేకపోతే పొడిగా ఉంటుందేమో అనే భయంతో తోముతారు. ఆ తోమిన తర్వాత 3 రోజులు ఇంటికి వెళ్ళాక మా ఆవిడ అడిగింది, ఓ రోజు ఈ కాళ్ళంతా ఇలా అయిపోయాయి, కందిపోయాయి, ఈ గోళ్ళు ఏమిటంటే ఒక మహాత్మురాలి భక్తి, నా పాలిటి శక్తి అన్నాను నేను. కాబట్టి మొత్తం కాళ్ళని గుచ్చేసిందండి పాపం ఆవిడ భక్తి కాదు. కానీ భక్తి ఉండాలి, కానీ పిచ్చి భక్తి ఉండకూడదు. ఇప్పుడు గురువుగారికి కాళ్ళు కడగమన్నారు కదా అని గోళ్ళు పెట్టి గర్రు గర్రు గర్రుని తోమేస్తామా? ఈ కాళ్ళు ఏమైనా అడవిపంది యొక్క వీప? కొంచెం నేర్చుకోవాలి. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కావాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక గోవుకి ఒక ఆవిడ గంగడోలు నిమురుతోంది. గంగడోలు చాలా చక్కగా ప్రేమగా నిమరాలి. ఈ గోళ్ళు పెట్టుకుని బర్రు బర్రు అంటే అది గంగడోలు ఉంటుందా రేపొద్దున? గంగా లేదు, డోలు లేదు. ఆ చర్మం తీసి డోలు కట్టుకోవాలి నువ్వు రేపొద్దున. ఎంత పాపం అండి అది. దాన్ని గెచ్చటమా, పీకేయటమా, రెక్కయ్యటమా? రామచంద్ర ప్రభు మన భక్తికి ఎన్ని జంతువులు తెచ్చిపోతున్నాయో. నేను ఒక దృశ్యం చూశాను, వేదిక మీద చెప్పలేను కానీ చెప్పాల్సి వస్తుంది. పాపం ఒక ఆవు మూత్రం పోస్తోంది. మూత్రం నిజంగా నర్మదానదే, కానీ మూత్రం పోస్తుంటే పట్టుకుని ఊపేస్తాము మనం. అంతా అయ్య రామచంద్ర, ఈ అసభ్య పనులు చేయకండి. ఆవులు సున్నితంగా ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూడాలి, వాటిని దేవతా స్వరూపాల్లో చూడండి. మన భక్తితో హింసించకూడదు. పాపం ఈయన కాళ్ళ మీద ఉన్న పసరు కరిగిపోయింది, అది తెలియదు. ఆ తెలియకే ఇంకా ఇంటికి పోదాం అనుకున్నాడు ఆయన. ఇక్కడ అన్నాడు, దైవకృతమునకిలన అసాధ్యంబు కలదే. భగవంతుడు ఎప్పుడు ఎవడికి ఏ రాత్రి వస్తాడో తెలియదు, ఎవడి యోగంలో ఉంటుందో తెలియదు. తీసుకొచ్చి ఇక్కడ వారేశాడు ఆయన. ఎప్పటికి అర్థమైంది ఆయనకి. ఎన్నిసార్లు తలుచుకున్నా ఇంటికి ఎందుకు వెళ్ళటం లేదని కిందకు చూసుకున్నాడుగా. అప్పుడు కాళ్ళ మీద నుంచి జలప్రవాహం వెడుతోంది. ఈ జలప్రవాహం వల్ల పసరు కాస్త, అందులో ఇంత పెసరాది, అది కాస్త కొట్టుకుపోయిందని అర్థమైంది. ఇప్పుడు అర్థం ఏడవడం మొదలెట్టాట. అతడట్లౌషధహీనుడై నిజపురి యాత్రా మెళత్ కౌతుకోద్ధతి బోవన్ సపది స్ఫుటార్తి చరణద్వంద్వంబురాకుండినన్ మతి చింతింపుచు అవిధం బెరిగి హా దైవం బనన్నిట్లు తెచ్చితే ఈ ఘోరవన ప్రదేశమునకు సిద్ధాపదేశంబునన్. ఇందాకేమన్నాడు? ఇది దేవభూమి, పార్వతీ పరమేశ్వరుల స్థలం, కళ్యాణ స్థలం. ఇంత పొగిడాడా? ఇప్పుడే ఉంటున్నాడు తెలుసా, ఈ దరిద్రపు అడవి ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చి పారేసేవరా దేవుడా అన్నాడు. మన నోరే అన్నీ బాగుంటే గొప్పవాడు, లేతే ఎందుకు పనికిరాడు వాడు. ఎప్పుడు ఎలా పొగుడుతామో తిడతామో తెలియదుగా. ఏమన్నాడు తెలుసు, ఈ ఘోరవన ప్రదేశం అంట, భయంకరమైన ఈ అడవికి తీసుకొచ్చి పారేసావు, హిమాలయారణ్యాల్లో ఈ చల్లని మంచున్న అడవుల్లో పారేసావా దేవుడా, అది కూడా ఆ దౌర్భాగ్యుడు సిద్ధుడి యొక్క వంకతో. ఇంతో పూర్వం గురుదేవ అన్నాడు, ఇప్పుడు గుగ్గురుదేవ అన్నాడు. ఈ విధంగా నోటితోటి ఈ సిద్ధుడు ఎందుకు వచ్చాడు, ఈ సిద్ధుడు అనేటటువంటి వాడి వంకతో నన్ను ఎక్కడికి గంటావు, అయ్యయ్యయ్యో ఇప్పుడు తెలుస్తున్నది, ఇంటికి ఎడదామని ఎంత ప్రయత్నించినా ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, కాలికొన్న పసరు కాస్త కొట్టుకుపోయింది అని వెంటనే కాళ్ళు లేవకపోవటం వల్ల ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను ఎందుకు తెచ్చావు అనుకున్నాడు. ఎన్నున్నాయి పసరు యొక్క మహిమ చూడడానికి. యాత్రలు చూడాలంటే హిమాలయాలకే రావాలా? అసలు ఈ దరిద్ర హిమాలయాన్ని ఎవడు సృష్టించాడో? ఏది ఇందాక ఎంత పవిత్రం అన్నాడండి, ఇప్పుడు ఆ రోడ్డుతోటే. నిజంగా ఆయన అనుకున్నాడు అంటే, బాధ వచ్చినప్పుడు ఇంక దేవుడు కూడా తిట్టుకుంటాడు. ఒక్కొక్కప్పుడు కోపం వచ్చినప్పుడు ఉన్నావా అసలున్నావా అని భక్తులు అనరా? పాపం ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాడు, ఎరక్కపోయి. అందుకని అంటున్నాడు తెలుసా, అకలంకౌషధ సత్వముందెలియ మాయా ద్వారక అవంతి కాశి కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింపక వద్దండ గండక వరాహ వాహ రిపు ఖడ్గవ్యాఘ్రము ఈ మంచుకొండకు రాజల్లునే బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్. ఈ పవిత్రమైన ఔషధము యొక్క శక్తి పరిశీలించాలంటే, నేను నిజంగా యాత్రలే చెయ్యాలంటే ఎన్ని లేవు. కాశీ లేదా,
కురుక్షేత్రం లేదా, గయ లేదా, ప్రయాగ లేదా, మాయాపురం హరిద్వారం లేదా, అవంతి లేదా, ద్వారక లేదా, ఇన్ని పవిత్ర ప్రదేశాలు విడిచిపెట్టి ఈ ఖడ్గమృగాలు, పెద్ద పులులు, దిక్కుమాలిన అడవి పందులు, ఏనుగులు, చెత్తా చెదారం, ఈ క్రూర మృగాలతో కూడిన ఈ మంచు కొండకి ఎందుకు వచ్చానో నా బుద్ధి పనిచేయదు. దిక్కుమాల వంశంలో పుట్టాను, తన వంశాన్ని తిట్టుకోవడం మొదలెట్టాడు తాను ఇబ్బంది పడిపోయి. ఈ విధంగా నానా బాధ పడుతున్నాడుగా ఆయన పాపం. కాస్త ఏడవనండి కాసేపు, పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. రేపటి రోజు మళ్ళీ ఈ ప్రవరాఖ్యని తక్కిన చరిత్ర కార్యక్రమంలోకి అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.